హాయ్ సార్. నిన్న మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సార్. అందరూ పార్టీని ఎంజాయ్ చేయాలని, ఎలా చేసుకోవాలని అందరూ ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో మనకి పబ్‌కొచ్చేసరికి డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి, పట్టుబడ్డాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వచ్చాయి? అసలు ఏ విధంగా వీళ్ళకి సప్లై చేశారు? ఈ సిటీలో ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ దొరికాయి సార్? మామూలుగా మీరన్నట్టు ఎవ్రీ న్యూ ఇయర్ కూడా రకరకాల పద్ధతులు చేస్తారు. అయితే గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఒక డబ్బులు కొద్దిగా ఫ్లోటింగ్ ఉన్న పాపులేషన్ దగ్గర డ్రగ్స్ ఎక్కువ వచ్చాయి, ముఖ్యంగా యూత్లు. ఒక ముందు డ్రగ్స్ వెళ్లే ముందు అసలు లిక్కర్ ఎంత అన్నప్పుడు 31st అంటే నిన్న 1,30,000 కేసులు లిక్కర్ అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు. అట్లాగే 1,35,000 కేసులు బీర్ అమ్ముడుపోయిందని చెప్తున్నారు. దాదాపు ఈక్వల్ అమౌంట్. దాదాపు నిన్న ఒక రోజుకి 125 కోట్లకి అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు. ఈ 3 రోజుల్లో 658 కోట్ల వర్త్ లిక్కర్, బీర్ అండ్ లిక్కర్ రెండు కూడా అమ్ముడుపోయిందని చెప్తున్నారు అన్నమాట. సో ఇది ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరిగిందని చెప్తున్నారు లిక్కర్ వినియోగం. అంటే ఎవ్రీ ఇయర్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ బాగా పెరుగుతుంది. అయితే ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. అంటే డ్రగ్ ఫ్రీ సిటీగా, డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణ చేయమని ఆయన పోలీసులకు చెప్పాడు. దాంతో స్ట్రిక్ట్ గా ఉన్నారు. కొత్తగా జర్మన్ నుంచి కూడా కొన్ని మిషనరీస్ ని తెప్పించారు. ఇంతవరకు ఏంటంటే మన తెలంగాణ పోలీసుల దగ్గర డ్రగ్స్ వేసుకుంటే దాన్ని కనిపెట్టే, అప్పటికప్పుడు కనిపెట్టే ఏ రకమైన మిషనరీ లేదు. లిక్కర్ అనుకోండి, బ్రెత్ అనలైజర్స్ ఉంటాయి, దాన్ని గాలి మనం ఊదడం ద్వారా అది కనిపెట్టేస్తుంది. కానీ డ్రగ్స్కి ఇది లేదు, ఫెసిలిటీ లేదు. బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయాలి. అది చాలా టైం కన్జ్యూమ్ అయ్యే ప్రాసెస్. అందువల్ల కూడా డ్రగ్స్ ఎవరు తీసుకున్నారని కనిపెట్టడం పోలీసులు కష్టమైంది. అందుకని ఇప్పుడు 120 రకాల ఎక్విప్మెంట్ని తెప్పించారనమాట జర్మన్ నుంచి. అందులో ఒకటి లాలాజలము, ఒకటి బ్రెత్, రెండోది యూరిన్. వీటి ద్వారా అప్పటికప్పుడే టెస్టులు చేసేయగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా నిన్నటి నుంచే అమలు చేశారు. ఆ రకంగా నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు 1,200 కేసులు పట్టుబడినాయని చెప్తున్నారు. అందులో కొన్ని డ్రగ్ కేసులు ఉన్నాయి, కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయన్నమాట. అది హైదరాబాద్ పరిధిలో. సైబరాబాద్ పరిధిలో 12,040 కేసులు నమోదైనవి. సో బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అయితే ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా నిన్న ఒక సెన్సేషనల్ ఇదేంటంటే రాజేంద్ర నగర్ పరిధిలో శివరంపల్లి పిల్లర్ నెంబర్ 290 దగ్గర ఒక క్యాన్వర్త అపార్ట్మెంట్, ప్రావిడెంట్ క్యాన్వర్త అపార్ట్మెంట్ లో దాదాపు 10 గ్రాముల MDMA దొరికింది. అది దాదాపు 4 లక్షల వాల్యూ అంటున్నారు మొత్తం. సో ఇది సంధ్య అనే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి. ఆ అమ్మాయి ముందు నుంచే ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. బెంగళూరులో తన కాంటాక్ట్ ద్వారా ఇది MDMA తెప్పించిందని చెప్తున్నారు. ఈ సంధ్య అర్జున్, డేవిడ్ అని ఇంకొక 2 కుర్రాళ్లతో ఆర్గనైజ్ చేసుకుని అక్కడ పార్టీ ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇది పోలీసులకు లీక్ అయ్యి రాజేంద్ర నగర్, బాలానగర్ పోలీసులు, SOT టీం అంటారు, స్పెషల్ ఆపరేటింగ్ టీం, వీళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ 4గురిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే బెంగళూరు నుంచి వీళ్ళు తెచ్చుకోగలిగారు. అంతకుముందు జూబ్లీ హిల్స్ లో కూడా ఒకటి పట్టుబడింది. అది పంజాబ్ నుంచి, పంజాబ్లో యూనివర్సిటీ స్టూడెంట్స్ సప్లై చేస్తున్నారు. మామూలుగా మనకి డ్రగ్స్ బాగా ఫ్లోట్ ఉన్న స్టేట్స్ లో పంజాబ్ ఒకటి అనమాట. దాని మీద ఉడతా పంజాబ్ అని సినిమా కూడా తీశారు. సో అక్కడి నుంచి వీళ్ళకి సప్లై చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ MDMA అనేది వరల్డ్ లోనే దాదాపు అన్ని దేశాల్లో కూడా బ్యాన్ చేశారు. అయితే మెడికల్ గా మాత్రం కొన్ని దేశాల్లో అమల్లో అప్లై చేస్తున్నారు. దీన్ని ఎక్స్టాసీ డ్రగ్ అని, ఎంపతి డ్రగ్ అని కూడా పిలుస్తున్నారు. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఒక ఎక్స్టాసీ అంటే ఒక బ్రహ్మానందం అంటారు, గొప్ప ఆనందం.
ఒక గాల్లో తేలిపోతున్నట్టు ఫీలింగ్స్. రెండోది హైట్ అండ్ సెన్సెస్ అన్నమాట. మన సెన్సెస్ అంతా కూడా ఫుల్గా అవేకన్ అవుతాయి. అన్నిటికంటే ఏంటంటే ఎంపతి డ్రగ్ అని ఎందుకు పిలిచారంటే ఇతరుల పట్ల, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల విపరీతమైన ఎమోషనల్ బాండేజ్ రావడం, వాళ్ళ పట్ల ఇష్టం రావడం, ఇట్లాంటివి కలుగుతాయి అన్నమాట. అందువల్ల కూడా ఎంపతి డ్రగ్ అని ఎండిఎంఏ అని పిలుస్తారు. ఇది ఎక్కువ యూత్ ఎక్కువ వాడుతున్నారు, ముఖ్యంగా గ్రూప్స్. వాళ్ళ మధ్య బాండ్ పెరుగుతుంది దీనివల్ల, ఒకరి పట్ల ఒకరికి అట్రాక్షన్ పెరుగుతుంది. ఇది దాదాపు నోటి ద్వారా వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాల్లో దీని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది స్ట్రాంగ్గా ఒక 3.5 4 అవర్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. కొద్దిగా మైల్డ్గా అయితే 6 అవర్స్ వరకు దీని ఎఫెక్ట్ పనిచేస్తుంది. అందువల్ల ఎక్కువగా యూత్ దీన్ని గ్రూప్స్గా ఉండి వాడతారు అన్నమాట. వాళ్ళ మధ్య అంటే మల్టిపుల్ అమ్మాయిల అబ్బాయిల మధ్య బాండేజ్ పెరగడం, ఒకరంటే ఒకరికి క్రేజ్ పెరగడం, ఇది ప్రధానంగా వాళ్ళు దానికోసం వాళ్ళు థ్రిల్ కోసం చేస్తున్నారు. అయితే దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే లో సోడియం కాన్సన్ట్రేషన్ బ్లడ్లో విపరీతంగా పెరిగిపోయి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లాగే కంప్లీట్గా డీహైడ్రేషన్ వచ్చేస్తుంది బాడీలో. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దీన్ని మన దేశం బ్యాన్ చేసింది. ఇది ఇప్పుడు ప్రధానంగా దొరికింది అన్నమాట. అయితే పోలీసులు ముందు నుంచి స్ట్రిక్ట్గా ఉండడం వల్ల పెద్ద ఎత్తున అయితే లేదు. అయితే వీళ్ళు ఇప్పుడు జైల్లో పెట్టారు. వీళ్ళు త్వరగా బయటికి రావడం కష్టం. మొన్ననే పరప్పన అగ్రహారం బెంగళూరు, అందులో చెప్తున్నారు, ఒక ఫ్రెండ్ అక్కడి నుంచి వచ్చాడు జైలు నుంచి. దాదాపు 70-80% ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నారు జైల్లో. అంటే జైల్లోకి సప్లై వస్తుంది. జైల్లో అది పెద్ద వ్యాపారం అన్నమాట. డ్రగ్స్ అక్కడ వాళ్ళే అమ్ముతారు. అక్కడ చాలా మంది ఖైదీలు మత్తులోనే తిరుగుతున్నారు. కళ్ళు అలా అరమోట్పు అంటారు కదా, అలాగా సగం మూసుకొని అలా తిరుగుతున్నారు ఖైదీలు అని తాను షాక్ అయినానని చెప్పాడు. అందులో ఎండిఎంఏ కూడా చాలా విరివిగా దొరుకుతుందని చెప్పాడు అక్కడ. సో దాన్ని ఇదేంటంటే జైల్లోనే అలో చేస్తున్నారు సప్లై. సో దాదాపు 70%, అంటే చాలా జైళ్ళలో మనం ఈవెన్ చంద్రబాబు గారు అక్కడ ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో కూడా ఎక్కువ మంది ఖైదీలు ఎవరు ఉన్నారంటే గాంజా సప్లయర్స్, గాంజా యూజర్స్ అన్నమాట. సో ఇది మొత్తంగా దేశంలోనే ఇది ఒక పెద్ద జాతీయంగా చెప్పచ్చు. హైదరాబాద్లో అయితే విపరీతంగా ఉంది. ఈ మధ్య సైకాలజిస్టుల దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ముఖ్యంగా టీనేజర్స్, కాలేజెస్లో టీనేజర్స్ ఇంకా పిల్లలు కూడా డ్రగ్స్, ముఖ్యంగా పాష్ కాలేజెస్ ఉంటాయి కదా, రిచ్గా స్కూల్స్, కాలేజెస్, అక్కడ ఇవి దొరుకుతున్నాయి అన్నమాట. వాళ్ళకి టిఫిన్ బాక్సుల్లో పెట్టి సప్లై చేస్తున్నారు, చాక్లెట్ రూపంలో అలాగా ర్యాపర్లో పెట్టి. సో దీనివల్ల వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ కూడా వచ్చి కేసులు కూడా సైకలాజికల్గా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇది అడిక్షన్. దీనికోసం వాళ్ళు ఒకసారి అలవాటు అయితే దీనికోసం ఏమైనా చేసే పరిస్థితి కనబడుతుంది. సో దీనికోసం స్ట్రిక్ట్గా అయితే తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 సిపిలు ఇటు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ, ఈ 3 ఏరియాల పరిధిలో కూడా సీరియస్గా అయితే చేస్తున్నారు. నిన్నైతే ఈ పట్టుబడిన వాళ్ళు వీళ్ళు అన్నమాట.